ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు నామములో మీ అందరికీ ఈ సాయంకాల శుభమును తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో ఉన్నందని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, జీవంగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పునరుద్ధాన దినంలో మరొకసారి మీ సన్నిధిలో ఈ విధంగా కలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి యొక్క పునరుద్ధాన దినమందు మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి. మీ వాక్కు ద్వారా మమ్మల్ని మరలా మీరు దర్శించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ఆరాధనలోను, మా వాక్య ధ్యానంలోను, ఆఖరి ప్రార్థన వరకు తోడై నడిపించుకుని ప్రతి డిస్టర్బెన్సెస్ను యేసు శక్తిగల నామములో లయం చేస్తూ మీ సంపూర్ణమైన అధికారానికి మమ్మల్ని చెప్పుకుంటూ ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడినైన క్రీస్తు యేసు వారి నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధించుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మన జీవితంలో ఆయన రక్షణ ఆధారంగా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి. మన గుడారాల్లో, నీతిమంతుని గుడారంలో ఆయన గురించిన రక్షణ సునాదాలు ఎప్పుడు వినపడతాయంట. ఈరోజు ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడిన మనము ప్రభువుని ఆరాధిస్తుండగా ఆయన రక్షణను మనం ఆస్వాదిస్తూ ఆయన మనకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని బట్టి ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. శుద్ధుడా, ఘనుడా, నా రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా అని పాట పాడుతుండగా అందరూ కలిసి ప్రభువును స్తుతించి కనబడతాం. స్నేహితుడా
హర్షింతును నిన్నే ఆరాధింతును, స్తుతింతును నిన్నే కీర్తింతును. శక్తి లేని నాకు బలమిచ్చువాడవు నా స్నేహితుడా. బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడవు నా స్నేహితుడా. బలవంతుడా, ఒక మాట చెప్పడానికి ఇష్టపడతాం మా ప్రభుత్వం. మనకు శక్తి చాలనప్పుడు మన బలహీనతలో మనకు బలమునిచ్చి మనల్ని నడిపిస్తున్నది మన కాపరి, మన రక్షకుడు. ఆయన కృప ద్వారా మనలను ఆయన నడిపిస్తున్నారు. మనం ఎక్కడ బలహీనమో ఆయన కృపను బట్టి అక్కడే మనం బలవంతులుగా ఉన్నాం. ఈరోజు అటు కృప అంటే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయనలో ఆనందిస్తున్న వారికి ఆయన ఎల్లప్పుడూ అతి సమీపంగా ఉండే దేవుడు. వారి ద్వారా అంటే మన ద్వారా ప్రభువులు ఆనందించేటువంటి మన జీవితాల ద్వారా ప్రభువు తన నామాన్ని ఆయన వ్యక్తము చేసుకోవడానికి, ఆయన ఘనత ప్రభావములు మన ద్వారా ఆయన రుజువు చేసుకోవడానికి ప్రయాసపడేటువంటి దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువులు ఆనందిస్తూ ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని గణపరుస్తూ మాటలు చెప్తాం. నా బలహీనతలో నా బలము నీవే, శక్తి లేని నాకు బలమిచ్చిన వాడవు నీవే కదా. నా స్నేహితుడవు, నా దేవుడవు, నా రక్షకుడవు, నా బలవంతుడవు నీవే. నీ రెక్కల నీటిలో ఉన్నటువంటి బలమును ఆశ్రయిస్తున్నాను. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. ఒకసారి రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. నా స్నేహితుడా, బలవంతుడా, స్నేహితుడా, నా బలవంతుడా. హర్షింతును నిన్నే ఆరాధింతును. అందరూ పాడదామా? స్తుతింతును నిన్నే కీర్తింతును, హర్షింతును నిన్నే ఆరాధింతును, స్తుతింతును నిన్నే కీర్తింతును. శుద్ధుడా, శుద్ధుడా, గనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. శుద్ధుడా, గనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడవు నా స్నేహితుడా. బలవంతుడా, స్నేహితుడా, బలవంతుడా. నా స్నేహితుడా, నా రక్షకుడా, నా బలవంతుడా,
అతిశయించేవాడు నిన్ను బట్టి మాత్రమే అతిశయించాలని వాక్యం చెప్తుంది ప్రభు. మా జీవితాల్లో అతిశయించదగింది మా జీవితంలో ఏది కూడా లేదు. మా బలము, మా శక్తి, మా జ్ఞానము ఏది కూడా అతిశయించగలిగినంత మా జీవితంలో లేదు ప్రభు. కానీ ఈరోజు మీ బలమును బట్టి, మీ జ్ఞానమును బట్టి, మీ సన్నిధిని బట్టి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మేము సంతోషిస్తున్నాము, అతిశయిస్తున్నాము. మా హృదయపూర్వక స్తుతిని, ఆరాధనను మా రక్షణకర్తని యేసునందు ఆనందిస్తూ మా తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావం యుగ యుగములకు తరతరములకు చెల్లుడుగా కానీ ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఏమైనాడో మనకు అర్థమైతే ఆయన ఆరాధించడం చాలా సులువు. ఈ మాట చాలాసార్లు మీతో చెప్తూ ఉంటాను. అయితే ప్రభులో ఆనందించేటువంటి వారు, ప్రభులో అతిశయించేటువంటి వారు, ప్రభులో మరి ఎంతో తీక్షణంగా ప్రభువును ఎరిగిన వారుగా దృఢ సంకల్పంతో ప్రభువును ఆరాధించడం మొదలు పెడతారు. ఈరోజు మనము ప్రభువును ఆరాధించే వ్యక్తులుగా ఉన్నాము, కానీ మనం కొన్నిసార్లు పాటల మీద ఆధారపడుతున్నాము. కొన్నిసార్లు మ్యూజిక్ మనకు ఆ బ్యాకప్ ఉంటే మనము ఆరాధన మోడ్లోకి వెళ్తున్నాం. కానీ ఆలోచన చేస్తే ప్రతి ఏరియా ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ప్రభువుని ఆరాధించడానికి అనేకమైన అవకాశాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. బలహీనులుగా ఉన్నప్పుడు ప్రభువుని ఆరాధించడానికి అదొక సందర్భం. మనం కృంగిపోయినప్పుడు ప్రభువుని ఆరాధించడానికి అదొక సమయం, సందర్భం. మనము సంతోషంగా ఉన్నప్పుడు అదొక సందర్భం మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించడానికి. ఈరోజు నిరాశ, నిస్పృహలో ఉన్నప్పుడు కూడా అదొక సందర్భం ప్రభువుని ఆరాధించడానికి. ఈరోజు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మన జీవిత విధానము స్తుతి, ఆరాధనతో కూడినదిగా మారాలి అని అంటే మనం ఎల్లప్పుడూ మన దృష్టి ఆయన మీద ఉండాలి. మన దృష్టి మరలకూడదు. మన దృష్టి మరలిపోయామా మనం తప్పిపోవడానికి చాలా అవకాశాలు కనిపిస్తాయి. అయితే ప్రభువులో ఆనందిస్తూ, ప్రభువుని బట్టి సంతోషిస్తూ మీరు ప్రభువులో అతిశయించడం నేర్చుకుంటే మీరు ముందు కొనసాగుతూనే ఉంటారు. ఆ ఆరాధన జీవిత విధానం కూడా మీ జీవితంలో కొనసాగుతుంది. అటువంటి ఆరాధన క్రమం మనకు కలిగి ఉండాలని ప్రభు మనకు కోరుతున్నాడు. అదే మనకు నిర్దేశిస్తున్నాడు. రేపు పరలోకానికి వెళ్తే ఏం చేస్తామండి? పరలోకంలో జరిగేది స్తుతి, ఆరాధనే. ఇక్కడ మన జీవిత విధానంలో ప్రతిరోజు మనము వెక్స్ అవ్వకుండా, లేకపోతే మనము దిగులు పడకుండా, మరి బోర్గా ఫీల్ అవ్వకుండా ప్రభువుని ఆరాధించడం, ప్రతి విషయంలో ఆరాధించడం నేర్చుకోగలిగితే రేపు అక్కడ లైఫ్ చాలా ఈజీగా ఉండబోతుంది. కానీ ఇక్కడ మనం అసలు సరిగ్గా ప్రాక్టీసే చేయట్లేదు అనుకోండి, రేపు ఏం చేస్తాం? బై ద వే, అందరూ పరలోకానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మనం చూస్తున్న విషయాలన్నీ మనకు ఆ సూచనలు తెలియజేస్తున్నాయి. ఆ సూచనలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన తలుపు వద్ద నిల్చొని తట్టుచున్నాడు. ఎనీ టైం రావచ్చు. మనం వెళ్ళి తీయడం జరగాల్సిన ఉంది. ఓకే, మనము ఆ స్థాయికి వెళ్ళి మనం తీయగలిగిన స్థాయికి మనం వెళ్ళాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మంచిది. ఆ విధంగా ఆరాధన అనేటువంటి జీవన విధానంగా మనం మార్చుకుని దేవుడికి ఇష్టంగా జీవించడానికి దేవుడు తన కృప మన పట్ల హెచ్చుగా చూపించి మనం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మరి ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మరి ఒకసారి మనకు ప్రీమియర్ అయిన తర్వాత మరి ఇది యూట్యూబ్లోనే ఉంటుంది. మీరు తర్వాత అయినా మీరు చూసుకోవచ్చు. ఆదివారం చాలామంది మార్నింగ్ సర్వీస్ ముగించుకొని మరి ఈవినింగ్ సర్వీస్కి, ఒకవేళ సర్వీసెస్ లేకపోయినా ఈవినింగ్స్ ఫ్యామిలీస్తో టైం గడపడానికి ఇష్టపడతారు. కానీ ప్రభుతో ఒక ధన్యకరమైన సమయం గడపడానికి ఒక 1/2 hour to 45 minutes టైం మరి మనం ఇక్కడ కేటాయించగలిగితే మరి ఇది మీరు చూడొచ్చు, తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు అని మీకు మనం చేస్తున్నాం. ఒకవేళ దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయాలని మీకు మనం చేస్తున్నాను. ఓకే, తర్వాత ప్రతి వెన్స్డే వావ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజెస్, షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ప్రతి వెన్స్డే. తర్వాత ప్రతి శుక్రవారము, శనివారము స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. లేవియా కాండం ప్రస్తుతానికి చదువుతున్నాము. మరి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు తెలుగులో, శనివారం సాయంత్రం 7 గంటలకు ఇంగ్లీష్లో మీకు ప్రసారం అవుతుంది. తర్వాత ఎవ్రీడే ఒక డైలీ డివోషన్, మీరు బైబిల్ ఖచ్చితంగా చదవాలి. అందులో ఎటువంటి కాంప్రమైజ్ ఉండటానికి వీల్లేదు. అయితే మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు ప్రతిరోజు కూడా
ఒక డివోషనల్ చదువుకొని, ఒక డివోషనల్ ప్రేయర్‌తో కూడా మీరు ఆత్మీయంగా బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. మరి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో చేస్తే మీకు అవి అందుబాటులో ఉంటాయని మీకు మనవి చేస్తున్నాను. ఇవన్నీ మీకు దీవెనకరంగా ఉంటే మీరు మీ ఫ్రెండ్స్‌తో కూడా వీటిని షేర్ చేయండి. మరి ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్న యెడల మరి మాకు తెలియపరచండి. వి వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఎనీ కౌన్సిలింగ్ నీడ్స్ ఉన్నా, మరి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా ప్రభు దగ్గర కనిపెట్టాలని మీకు అనిపించినా, మరి ఎనీ సందేహం మీకు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన అవసరతల కొరకు ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వచ్చు. 9538421116 అనేటువంటి నంబర్‌కు కాల్ చేయండి. లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్ డ్రాప్ చేయండి. మీతో మాట్లాడి మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచి దేవుని వాక్యంలో మనం వెళ్దాం. దేవుడు మనకు ఇస్తున్నటువంటి మాటను మరొకసారి మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఈరోజు టైటిల్ ఏమని చెప్పానంటే, ధర్మశాస్త్రము చేయలేనిది పార్ట్ 2. లాస్ట్ వీక్ పార్ట్ 1 మీతో చెప్పాను. ఎంతమంది గుర్తుంది ధర్మశాస్త్రం చేయలేనిది ఏంటి? ఎంతమంది చూశారు? ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము చేయలేని పనులు కూడా కొన్ని ఉన్నాయి. ధర్మశాస్త్రం దేనిని కూడా పర్ఫెక్ట్ చేయలేకపోయింది అని దేవుని వాక్యం చెప్పింది. అవునా? అందుకొరకే దేవుడు కృపను తీసుకొనొచ్చాడు. మనలను దేవుని ఎదుట నిర్దోషులుగా, నీతిమంతులుగా నిలబెట్టడానికి అని మనం చూస్తాం. ఓకే. అయితే ధర్మశాస్త్రం చేయలేని పనులేంటి అని మనం ఆలోచన చేస్తే, లాస్ట్ వీక్ మీతో మాట్లాడుతూ చెప్పాను. ధర్మశాస్త్రమును బట్టి, ధర్మశాస్త్రాన్ని అనుసరించడాన్ని బట్టి, ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఏ వ్యక్తి కూడా నీతిమంతుడని తీర్చబడలేడు అని దేవుని వాక్యం చెప్పింది కనుక, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రము ద్వారా దాన్ని పాటించడాన్ని బట్టి ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడలేడు. ఇది ధర్మశాస్త్రము చేయలేని దాని కిందకి ఈ కేటగిరీ వస్తుందని చెప్పాను మీరు. ఓకే. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనలను పాపం విషయంలో మనకు ఒక అవగాహన మనకు కల్పిస్తుంది. మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఎంత అనేది తెలియజేస్తుందని మీతో చెప్పాను. అంతేగాని ఈ ధర్మశాస్త్రం మనం నీతిమంతులుగా మార్చబడ్డానికి, ఆ గ్యాప్‌ను తగ్గించుకోవటానికి ఇక్కడ ఏ విధమైనటువంటి గైడ్‌లైన్స్ మనకు అనుగ్రహించబడలేదని చూస్తున్నాం. అంచేత ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు గానీ, మనం మన పరిస్థితి ఏంటి అని మాత్రం మనకు వేలెత్తి చూపించగలదు అని మాత్రం చూడగలుగుతాం. దేవుని వాక్యంను బట్టి మనం ఏమై ఉన్నామనేది మనం తెలుసుకోవడం ప్రాముఖ్యంగా అవసరం. అందుకు ధర్మశాస్త్రం మనకు అవసరమే, లేదని చెప్పను. అయితే ఆ ధర్మశాస్త్రం మనకు ఇవ్వబడినప్పుడు మనం నీతిమంతులుగా అంటే ఇప్పుడు సొల్యూషన్ కూడా మనకు అందులో పొందుపరచుంటే బాగుంటుంది. కానీ సొల్యూషన్ అందులో మనకి ఇవ్వలేదు. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు ఎలాంటి వాడో గ్రహించుకోగలుగుతున్నాం. తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది అని గ్రహించుకోగలుగుతున్నాం. ఆ దేవునితోని సహవాసం చేయటానికి నాకున్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అనేది నేను గుర్తుంచుకోగలుగుతున్నాను ధర్మశాస్త్రాన్ని బట్టి. కానీ నీతిమంతులుగా తీర్చబడేటువంటి అనుభవాన్ని ధర్మశాస్త్రం నాకు కలిగించలేదు అనే ఒక విషయాన్ని మీతో మాట్లాడాను. ధర్మశాస్త్రం ఏమి చేయలేదు, చేయలేనిది ఏంటి అన్న దాంట్లో మొదటి పార్ట్‌గా లాస్ట్ వీక్ మెసేజ్ మీకు అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్‌లో చూడొచ్చు తర్వాత. ఇప్పుడు రెండవ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఓకే. ఇప్పుడు ధర్మశాస్త్రం మనలను పాపులని నిర్ధారణ చేసింది. అంటే మన పరిస్థితి ఏంటి అనేది బట్టబయలు చేసింది. అది మనకు ఎక్స్‌పోజ్ చేసి మనలను నిలబెట్టింది. ఇప్పుడు అంటే ఒక లైట్ కిందకి మనం వచ్చేసి ఎక్స్‌పోజ్ అయ్యి నిలబడున్నాం. అయితే ఇప్పుడు నేను సరిచేయబడ్డం ఎలా అనేది ధర్మశాస్త్రంలో నాకు గైడెన్స్ ఇవ్వలేదని చూస్తున్నాం. అయితే కృప ఆ పని చేస్తుంది. కృప నన్ను ధర్మశాస్త్రము చేత కాకుండా కృప ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ దయను, ఆయన ప్రేమను, వాత్సల్యతను అనుభవిస్తూ దేవునికి దగ్గర అవటానికి, ఈ గ్యాప్‌ను తగ్గించుకోవటానికి దేవుడు కృపను ఇచ్చాడని చూస్తున్నాం. ఈ కృపను ఎవరైతే వినియోగించుకుంటారో వారి జీవితంలో దేవుడు ఇంకొక పనిని చేయాలని ఆశపడుతున్నాడు. ధర్మశాస్త్రం కూడా ఆ పనిని మనకు చేయదు. ఇప్పుడు కృప ద్వారా మనకు ఒక సహాయం కలిగిందని చూస్తున్నాము. కానీ కృప డైరెక్ట్‌గా సహాయం చేయదు గానీ, ఆత్మ ద్వారా కృప మనకు అనుగ్రహించబడుతుంది. ఈ మాట అర్థం చేసుకోండి. నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి వ్యక్తికి దేవుడు తన ఆత్మనిస్తాడు. ఆ ఆత్మను బట్టి ఒక వ్యక్తి దేవుని యొక్క నీతిలో, దేవునితో సమాధానం కలిగిన వాడుగా, దేవుని యొక్క నీతి మార్గంలో భయభక్తులు కలిగి నడుచుకునే అనుభవాన్ని ఒక వ్యక్తి, ఒక విశ్వాసి కలిగి ఉంటాడు.
అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18, 19 వచనాల్లో ధర్మశాస్త్రం ఏమి చేయలేదు, అసలు ధర్మశాస్త్రం విషయం ఏంటి అనేది మనం ఒకసారి ధ్యానించాం. 18, 19 వచనాలు చదివినప్పుడు, ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు గనక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా అద్భుతంగా రాస్తూ ఈ మాట అంటున్నాడు, ధర్మశాస్త్రం దేనికిని కూడా సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోయింది. అంటే ఇప్పుడు సంపూర్ణంగా పాపులై ఉన్నాం మనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే పాపం విషయంలో చచ్చిన స్థితిలో ఉండిపోయామంట మనం. అంటే ఎక్స్ట్రీమ్ డౌన్ అయిపోయాము. పాపం విషయంలో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన మహాకృపను బట్టి మనం రక్షించుకున్నాడు. అయితే ఇప్పుడు మనం మనము సంపూర్ణ సిద్ధిని పొందేటప్పుడు, రక్షించబడ్డామంటే గ్రేస్ మార్క్స్ వేసి మనం పాస్ చేసాడని అర్థం. ఇక మనం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటప్పుడు, లేకపోతే డిస్టింక్షన్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే 100% మార్క్స్లోకి మనం వచ్చేటప్పుడు, అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని బట్టి మనం 100% మార్క్స్లోకి వచ్చేస్తాం. అంటే 10 ఆజ్ఞలను పాటిస్తే ఒక వ్యక్తి 100% దేవుని దృష్టిలో మంచిగా తీర్చబడగలడు అని మనం ఆలోచించవచ్చు. కానీ అది ఎవరూ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఓన్లీ యేసుప్రభు మాత్రమే ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తిగా, సంపూర్ణ సిద్ధి కలిగిన వ్యక్తిగా ఆయన ముందుకెళ్ళడం చూస్తాం. యేసుక్రీస్తు కలిగిన సంపూర్ణత అనుభవంలోనికి మనం రావాలనుకోండి దేవునికి ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇంకా రక్షించబడ్డాము, మనం ఇంకా వీఆర్ బేబ్స్, అంటే మనం ఇంకా పిల్లలమే. ఇక మనం ఎప్పుడు ఎదుగుతాము? ఆత్మలో మనం బలపరచబడాలి, ఆత్మీయతలో మనం బలపరచబడాలి, నీతిమత్వంలో మనము బలపరచబడాలి. కానీ మన బలహీనతలు మనం లాగేస్తూ ఉంటాయి చాలాసార్లు. శరీరం బలహీనమే, ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనమే. శరీరం మాటికి మనం లాగేస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా ముందుకు వెళ్ళగలము? మరి ఎలా ఎదురీది ఈ శోధనను జయిస్తూ, ఈ లోకాన్ని అధిగమిస్తూ, దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైన ప్రవర్తన కలిగి పరిశుద్ధంగా నడుచుకోవటానికి మార్గం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రంలో దానికి సంబంధించిన మార్గం అయితే మనకు దొరకట్లేదు. ధర్మశాస్త్రం చేయలేనిది ఏంటంటే మనకు సంపూర్ణ సిద్ధి కలుగు చేయట్లేదు. అసలు మనం పాసే చేయలేకపోయింది, మనల్ని ఫెయిల్ చేసేసింది ధర్మశాస్త్రం. కానీ కృప ద్వారా దేవుడు ఒక మార్గాన్ని తెరిచి మనకి గ్రేస్ మార్క్స్ ఇచ్చి మనల్ని పాస్ చేసేసాడు. మనం పాస్ చేసినంతలో అయిపోవట్లేదు మన పని. మనం ఇప్పుడే రక్షించబడ్డాము. అయితే మనము వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. అందుకొరకు కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మీయతలో బలపరచబడ్డానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాలని చూస్తున్నాం. అంటే నూతన నిరీక్షణ మనకు కలగాలంటే మనం ఎదగగలము, సంపూర్ణ సిద్ధి వైపు మనం ముందుకు అడుగులు వేయగలము అని మనకు తెలియచేయడానికి దేవుడు కొన్ని అవకాశాలు మనకి ఇస్తా, దేవుని కృపను మనకి ఇస్తా నూతన అధ్యాయాన్ని మన జీవితంలో ప్రారంభిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఆ నూతన అధ్యాయాన్ని ప్రారంభించలేకపోయింది. ధర్మశాస్త్రము మనల్ని ఖండించింది, మనం ఎవరో చెప్పింది. కానీ ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ద్వారా చేయలేని దాని కొరకు మరొక విషయాన్ని మనకు ఆయన తెలియజేస్తున్నాడు. అంటే సంపూర్ణ సిద్ధి పొందలేని స్థితిలో మనం ఉన్నాము. అయితే సంపూర్ణ సిద్ధి పొందడము జరగని పని అయితే కాదు, కానీ అసంభవం దేవుని దృష్టిలో ఏది కూడా లేదు. కానీ దేవుడు దేన్నైనా సాధ్యపరచగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడని చెప్పడానికి ఎటువంటి అనుమానము, సందేహము లేదు. అయితే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఒక మాట అంటున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందుతిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందుతిరా? ఇక్కడ ఆత్మను గురించి అడుగుతున్నాడు. ఈరోజు ఈ ఆత్మను గురించి మనం ధ్యానం చేద్దాం. ఓకే, దేవుని ఆత్మను బట్టి మనం సంపూర్ణ సిద్ధిలోనికి రావడానికి ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నాను. ఈ ఆత్మ ధర్మశాస్త్రం మూలంగా కలిగిందా, లేకపోతే వాక్యాన్ని వినటం వలన విశ్వాసం బట్టి కృప ద్వారా కలిగిందా అని పౌలు గలతీయులతో అడుగుతున్నాడు ఈ మాట. ఇది మాత్రమే నేను తెలుసుకుని కోరుచున్నాను. ఒక మాట నాకు చెప్పండి, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని బట్టి మీకు దేవుడు తన ఆత్మనిచ్చాడా, లేకపోతే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి విశ్వాసం ద్వారా, కృప ద్వారా మీరు దేవుని ఆత్మను పొందుతున్నారా? చాలామంది మనం చెప్తాము, దేవుని ఆత్మ నాలో ఉంది, నేను క్రైస్తవుడిని. కరెక్టే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నేను దేవుని ఆత్మ కలిగి ఉన్నాను అంటే అది నేను దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా వచ్చిన ఆత్మ కాదు అది. చాలాసార్లు మనము
ఎందుకు ఆత్మను పొందలేకపోతున్నామంటే చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఆత్మీయతలో అంటే దేవుని మాటను విని లోబడి దేవునికి తగినట్టుగా జీవిస్తేనే దేవుడు ఆత్మ ఇస్తాడు. నో 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 అలా ఎప్పుడు జరగదు. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పరిశుద్ధ ఆత్మ మనలోనికి వస్తారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఆన్ ద మెరిట్ బేసిస్ మీకు దేవుని ఆత్మ అనుగ్రహించబడదు. ఈ మాట అర్థం చేసుకోండి. రక్షణ పొందటానికి మెరిట్ అవసరం రాలేదు. రక్షణ కూడా కృప ద్వారా ఇచ్చాడు. ఆత్మ కూడా కృప ద్వారానే అనుగ్రహించాడు. ఓకే, ఈ మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే, ఎందరైతే క్రీస్తును అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడెను. కానీ పిల్లలు అయిపోలే. కానీ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదివినప్పుడు అక్కడ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతారో వారు దేవుని కుమారులు అనబడుతారు అని చూస్తాం. అంటే పిల్లలకి కుమారులుగా మార్చబడడానికి చాలా వ్యత్యాసం ఉంది. పిల్లలు ఒకటి అధికారం ఇవ్వబడింది, కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకోబడిన తర్వాత వాళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడిన తర్వాత వారు కుమారులుగా తీర్చిదిద్దబడతారని చూస్తున్నాం. ఇప్పుడు యేసుప్రభు విషయం కూడా చూడండి. యేసుప్రభు బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. ఆయన యోహాను దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆయన పాపినని గ్రహించి పాపుల సంఖ్యలో నిలబడ్డాడు. కానీ ఆయన ఏ పాపము ఎరగనివాడు, ఆయన ఏ పాపం చేయలేదు. కానీ పాపుల సంఖ్యలో పరిగణించబడడానికి, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి తను కూడా వచ్చి నిలబడ్డాడు మనుషుల పక్షాన. ఓకే, అయితే ఎప్పుడైతే ఆయన బాప్తిసం అయిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావటం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిందా, లోనికి వచ్చిందా? ఆయన మీదకి వచ్చింది. ఒక పావురం వలె ఆయన మీదకి వచ్చింది. పైనుంచి ఒక స్వరం వినడం మనం చూస్తాము. ఆకాశం తెరవబడింది. ఒక స్వరం మనం వింటున్నాం. అదేంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను అని దేవాది దేవుడు, తండ్రి దేవుడు ఒక సాక్ష్యము యేసుక్రీస్తుని గురించి ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన పుట్టినప్పుడు కూడా ఆయన గురించిన సాక్ష్యం ఈ విధంగా రాలేదు. కానీ ఇప్పుడు ఆయనకు యేసుప్రభుకు వస్తున్న సాక్ష్యం ఏంటంటే, రక్షించబడ్డాడు, రక్షణ బాప్తిసం జరిగింది, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చాడు. ఆయన మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఆయన పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ ఒకే వ్యక్తి అయినా డిఫరెంట్గా ఆయన పనిచేస్తూ ఉంటారు. ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఆయన లోన ఉండి పనిచేస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే చాలాసార్లు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చేది, పని జరిగించిన తర్వాత సామర్థ్యాన్ని ఇచ్చి పని జరిగించిన తర్వాత పరిశుద్ధాత్మ తిరిగి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు అలా వెళ్ళిపోవడానికి రాలేదు, ఆయన మనలో ఉండటానికి వచ్చాడు. అందుకే మీరు పౌలు కూడా ఒక మాట అంటారు చూడండి, కాక ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందుండి జీవిస్తున్నాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు నా యందుండి జీవిస్తున్నాడు అలా, క్రీస్తే నా యందుండి జీవిస్తున్నాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం, క్రీస్తు అన్న మాటకు అభిషిక్తుడు అని అర్థం. అంటే అభిషేకం కలిగినటువంటి ఒక మెస్సయ్య అని అర్థం. క్రీస్తు అన్న మాటకు క్రీస్తు నాలో ఉండి జీవిస్తున్నాడు అంటే అభిషేకం కలిగినటువంటి క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అభిషేకం కలిగిన మెస్సయ్య ఆధ్వర్యంలో ఆయన యొక్క ప్రభుత్వం కింద నేను బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను అని చెప్తున్నాను. అంటే అర్థం ఏంటి? అభిషేకం కలిగినటువంటి క్రీస్తు నాలో ఉన్నాడు, మెస్సయ్య నాలో ఉన్నాడు. యేసు నన్ను రక్షించాడు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఇద్దరు కాదు, యేసుక్రీస్తు ఒకరే. యేసు అనే మాట రక్షణను సూచిస్తుంది, క్రీస్తు అన్నమాట ఆయన మీద ఉన్న అభిషేకాన్ని సూచిస్తుంది. ఆయన పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. ఓకే, ఇప్పుడు మనం కూడా తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించబడే అనుభవంలోకి మనం వచ్చాం. తీతు పత్రిక 3వ అధ్యాయంలో మీరు ఈ మాట చదివితే మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 15, 14, 15 వచనాలు మీరు చదివితే ఆత్మ వలన తిరిగి జన్మించబడే అనుభవంలోకి మనం వచ్చామని చూస్తున్నాం. అంటే ఇంతవరకు మనకున్న ఐడెంటిటీ వేరు, ఇప్పుడు మనకు వచ్చే ఐడెంటిటీ వేరు అని చూస్తున్నాం. ఈ ఐడెంటిటీ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా వచ్చిందా, ధర్మశాస్త్రాన్ని పాటించకపోయినా వచ్చిందా? పాటించకపోయినా రాలేదు, కానీ ధర్మశాస్త్రం వల్ల కూడా రాలేదు. కానీ దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి మనకు తన నీతిని ఆపాదించడం మాత్రమే కాకుండా తన కుమారుడుగా కూడా, తన కుమార్తెలుగా కూడా మనం చేర్చుకున్నారు. ఓన్లీ కుమారుడు అంటే కుమార్తెలు నొచ్చుకోవచ్చు, అందుకే చెప్తున్నాను. కుమార్తెలుగా కూడా ఆయన మనం చేసుకున్నాడని చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వస్త్రం మాత్రమే తొలగించలేదు,
వేలికి ఉంగరం కూడా పెట్టారు. అంటే అర్థం ఏంటి? వస్త్రము తొడిగించినప్పుడు అతనికి తిరిగి దర్జాని ఇచ్చారని చూస్తున్నాము. ఇంట్లో చేర్చుకున్నారు, చెప్పులేసినప్పుడే ఇంట్లోకి చేర్చుకున్నారని చూస్తున్నాము. వస్త్రము తొడిగించినప్పుడే ఇప్పుడు నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, మైమరుపు అన్నీ తొడిగించారని అర్థం. అయితే ఉంగరం పెట్టినప్పుడు కుమారుడుగా పిలువబడ్డాడని చూస్తున్నాం. అంటే ఉంగరం దేనికి సాదృశ్యము? ఉంగరం మామూలుగా ఎంగేజ్మెంట్ కోసం కూడా ఉంగరం వాడతారు. కుమారులు ఉంగరం పెట్టుకుని ఉంటారు. తర్వాత ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా అంటే ఎంగేజ్మెంట్ మనం క్రీస్తుతో కూడా మనం ఎంగేజ్ చేయబడ్డామని చెప్పడానికి ఒక గ్యారంటీగా దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడని చూస్తాం. ఈ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడ్డాన్ని బట్టి ఇప్పుడు ఎస్తేర్ను ఎలాగైతే హేకి సిద్ధపరిచాడో, హేకి చేతిలోకి ఎస్తేర్ వెళ్ళిన తర్వాత, ఆమె హదస్స వెళ్ళిన తర్వాత ఎస్తేర్గా మార్చబడింది. ఇప్పుడు ఆమె జీవితం కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు ఆమె పరిమళ సువాసన తైలములతో ఆమె అభిషేకించబడుతూ ఉంది. ఆమె కంప్లీట్గా వృద్ధి ఆమెను సిద్ధపరచడం చూస్తున్నాము. తర్వాత రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు రాజు అంటున్నాడు, వస్తీనే చాలా అందగతి అనుకున్నాము, కానీ ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఈమె వస్తీ కంటే సుందరంగా ఉంది అని చెప్పగలుగుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు మన కోసము తిరిగి రానై ఉన్నాడు. సంఘము కొరకు ఆయన రానై ఉన్నాడు. సంఘము పెండ్లి కుమార్తెలు సిద్ధపడుతున్నది. ఎవరి ఆధ్వర్యంలో సిద్ధపడుతుంది అంటే పరిశుద్ధాత్మిక ఆధ్వర్యంలో సిద్ధపడడం జరుగుతుంది. పరిశుద్ధాత్మిక ఆధ్వర్యంలో మనం సిద్ధపడాలి అంటే మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడాలి కదా. ఓల్డ్ టెస్టిమెంట్లో హేగేలాగా బయట నుంచి దేవుడు పనిచేస్తే ఇప్పుడు మాత్రం లో నుండి పనిచేయడం ప్రారంభిస్తాడు. అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడని చూస్తున్నాము. ఆ ఆత్మను బట్టి ఒక వ్యక్తి పరిశుద్ధంగా నడుచుకునేటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉంటారని చూస్తున్నాం. ఈ ఆత్మ ధర్మశాస్త్రము మనకు ప్రొవైడ్ చేయలేదు. ఈ ఆత్మ ధర్మశాస్త్రాన్ని పాటించడం బట్టి మనం పొందుకోం, కానీ దేవుని కృపను బట్టి మనం దీన్ని పొందుకుంటాము, అలా ముందుకు నడుస్తాం అనే విషయాన్ని ఇది మనకు బోధిస్తుంది. ఇప్పుడు పౌలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, ధర్మశాస్త్రములో ఎటువంటి ప్రొవిజన్ లేదు. ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని బట్టి దేవుడు ఆత్మ మనకు రాదు, కానీ ఉచితమైన కృప ద్వారా రక్షించబడిన ప్రతి వ్యక్తి విశ్వాసం ద్వారా క్రీస్తును అంగీకరించిన వ్యక్తిగా క్రీస్తులోని అభిషేకాన్ని బట్టి ఆ ఆత్మ యొక్క సంచకరులోనికి వస్తాడు. ఆ ఆత్మ చేత నడిపించబడే అనుభవంలోనికి వస్తాడు అనే మాటను అర్థం చేసుకోవాలి. సంపూర్ణ సిద్ధి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ధర్మశాస్త్రం వల్ల ఇది జరగలేదు అని మనం చూస్తాం. మరొక మాట మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుతాం. 3వ అధ్యాయం 3వ వచనం. మరి ఇంత అవివేకులైతురా, మీరెంత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదరా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు శరీరానుసారంగా ఆత్మానుసారంగా అనే మాటలకు అర్థం నేను చెప్తాను. గలతీయులకు రాసిన పత్రికలో చాలా మటుకు పౌలు ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని ఏర్పాటు ఎలాంటిది, మీ విషయంలో మీరు ఎలా ఏర్పాటు చేయబడ్డారో, మీ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటి తెలియజేస్తాడు. అయితే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు శరీరానుసారులుగా ఉన్నారు, ఆత్మానుసారులుగా మార్చబడాల్సి ఉంది అంటున్నాడు. శరీరానుసారులుగా ఉన్నవారు ఎలాంటి వారు అంటే హాగరు సంబంధించినటువంటి సంతానంలాగా అనిపిస్తారు. అయితే సారాయికి సంబంధించినటువంటి సంతానంగా మార్చబడితే అప్పుడు మీరు ఆత్మ సంబంధంగా మార్చబడతారు అన్నాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మరి శరీర సంబంధమైన క్రియల గురించి మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన ఫలాల గురించి కూడా మాట్లాడతాడు. అంటే వ్యత్యాసం తెలియజేస్తూ ఉంటాడు. శరీరానుసారంగా జీవించడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ 10 ఆజ్ఞలను పాటించాలి అంటే నా శరీరంతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనస్సుతో, నా పూర్ణ బలముతో వాటిని నేను చేయాలి అని అంటే ఇక్కడ నా శరీరము ఇక్కడ పాల్గొంటుంది. అంటే నా శరీరంలో ఉన్న కాన్ఫిడెన్స్ని బట్టి వీటిని నేను శారీరకంగా చేయడానికి ప్రయాసపడతానని అర్థం. అలా ప్రయాసపడ్డాన్ని బట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల నేను నీతిమంతునిగా తీర్చబడ్డం కావచ్చు, లేకపోతే ఆత్మీయంగా బలపరచబడ్డం కావచ్చు, నేను ప్రయాసపడుతున్నాను శరీరంలో అని అర్థం. అయితే ఆత్మానుసారంగా జీవించాల్సిన వారి జీవితంలో శరీరంలో ఎటువంటి ప్రయాస అవసరం లేదు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదివితే, మీరు మీ క్రియల వల్ల రక్షించబడలేదు. అలా మీరు క్రియల వల్ల రక్షించబడి ఉంటే మీరు అతిశయించడానికి అవసరం మీరు ప్రయత్నం చేస్తారు కనుక ఎవరినూ వీలు లేకుండా దేవుడు క్రియల వల్ల కాకుండా తన ఉచితమైన కృప ద్వారా
విశ్వాసం బట్టి మనల్ని రక్షించుకున్నాడు అని చూస్తున్నాం. అంటే శారీరకంగా మనం జీవించాల్సిన అవసరం లేదు. శారీరకంగా మనం ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన మీద ఎఫర్ట్ పెట్టి దేవునికి సన్నిహితంగా మారడం మాత్రం కాకుండా దేవుని దృష్టిలో మంచిగా కొనసాగాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు తన ఆత్మను ఇచ్చాడు. ఆత్మను బట్టి ఇప్పుడు పరిపక్వత చెందిన వారుగా మరి సర్వ సమృద్ధిలోనికి వెళ్తూ మరి దేవుడు కోరుకున్నట్లుగా మరి మనము సంపూర్ణ సిద్ధి పొందటానికి ప్రయత్నం చేయాలని చూస్తున్నాం. మొదట మనం శారీరకంగా ప్రయత్నం చేసాము, విఫలం అయిపోయాం. ఇప్పుడు మరలా శారీరకంగా ప్రయత్నం చేయడంలో ఎటువంటి ఏమంటారు యూజ్ లేదు, ఉపయోగం లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు పౌలు. అయితే ఇప్పుడు ఆత్మ మీకు అనుగ్రహించబడింది. ఆత్మలో మీరు తీవ్రత కలిగిన వారై దేవుని సేవించండి. ఆసక్తి విషయం అందులో కావద్దు. ఆత్మలో తీవ్రత గలవారై ముందుకెళ్ళండి. దేవుని ఆత్మ మీకు ఉచితంగా అనుగ్రహించబడింది కాబట్టి ఆత్మను బట్టి కృపను ఆధారం చేసుకొని విశ్వాసంలో బలపరచబడుతూ దేవుని పిల్లలుగా కొనసాగండి. సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళండి. అంతేగాని శారీరకంగా మరలా నేను 10 కమాండ్స్ పాటించాలా, గ్రేస్ మార్క్స్తో పాస్ చేసాడు, ఇప్పుడు మరలా నేను చదివి రాత్రి పగలు మేలుకొని నేను చదివి నేను నా రక్షణను కొనసాగించుకోవాలంటే అవసరం లేదు అని చెప్తున్నాడు పౌలు. అంటే అర్థమవుతుందని నేను చెప్తున్నాను. పౌలు చెప్తున్న మాట ఒకటే, మీరు శరీర సంబంధమైనదంటే మీరు ధర్మశాస్త్రాన్ని శారీరకంగా పాటించడం అది జరగని పని. మాటికి విఫలం అవుతూనే ఉంటారు ఇందులో. అయితే దేవుడు ఆత్మను ఇచ్చాడు, పాస్ చేశాడు. ఈ ఆత్మను బట్టి మీ బలహీనతలను అధిగమిస్తూ ఒకటొకటిగా అధిగమిస్తూ సంపూర్ణ సిద్ధిలోనికి మీరు వెళ్ళాలి. అంతేగాని ఆత్మను ఆధారం చేసుకుని ఆత్మానుసారులుగా మీరు కొనసాగాలి కానీ శరీరానుసారంగా మీరు కొనసాగకూడదు. అంటే ఆత్మలో ప్రారంభించండి. మీరు ఫస్ట్ శరీరంలో ప్రారంభించి ఓడిపోయారు, విఫలం అయిపోయారు. అందుకే దేవుడు ఆత్మనిచ్చి నూతనంగా ప్రారంభించాడు. ఆత్మలో మీరు కొనసాగుతూ ఉండండి. మరలా శరీరం వైపు మీరు వెళ్ళొద్దు, మరలా శరీరంలో ప్రయాసపడద్దు. ఆత్మలో దేవుని ఆత్మను బట్టి నడిపించుకుంటూ వెళ్ళిపోండి, అంతే చాలు అని అంటున్నాడు. ఈ మాటలు బట్టి ఏం అర్థమవుతుంది? ధర్మశాస్త్రం కొన్ని విషయాలు మన జీవితంలో చేయలేకపోయింది. ఒకటి మనకు రక్షణ అనుగ్రహించలేకపోయింది. ఒకటి ఆ గ్యాప్ను దేవునికి మనకున్నటువంటి పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో ఉన్న గ్యాప్ని అది తగ్గించలేకపోయింది. అయితే దేవుని ఆత్మ కృప ద్వారా మనకు రక్షణనిచ్చి పాస్ చేసేసి ఈ లెవెల్ దగ్గర తీసుకొచ్చాడు దేవుడు. ఈ లెవెల్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు క్రీస్తు కలిగిన సంపూర్ణతలోకి మనం రావాలి అంటే, కిందకి వెళ్ళిపోకుండా పైకి వెళ్ళాలి అంటే దేవుని ఆత్మను బట్టి ఈ లెవెల్ నుంచి మనం ముందుకెళ్ళటానికి, కృపలో బలపరచబడడానికి, ఆత్మీయతలో దేవునికి కలిగినటువంటి క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణ సిద్ధిలోకి మనం రావడానికి దేవుడు తన ఆత్మనిచ్చాడు. ఇది కూడా ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఇవ్వలేదు. ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాకుండా, శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించడానికి దేవుడు తన ఆత్మ ఇచ్చాడని చూస్తున్నాం. అంటే ధర్మశాస్త్రం ఇంకోటి ఏం చేయలేకపోయింది, మనకు సంపూర్ణ సిద్ధిని కలుగు చేయలేకపోయింది, పాసు చేయలేకపోయింది. ఇంకా మనం డిస్టింక్షన్లో ఎలా నిలబెడుతుంది, మనల్ని ఖండించేసింది ధర్మశాస్త్రం. ఓకే, కానీ యేసుక్రీస్తు ఆ ఖండనను తన మీద తీసుకున్నాడు. మనకు నూతన అవకాశాన్ని ఇస్తూ తన ఆత్మను మనకు అనుగ్రహిస్తూ ఈరోజు మనము నీతిమత్వములో, పరిశుద్ధతలో దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా కొనసాగటానికి తన ఆత్మను మనకిచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. ఈరోజు ఎందుకు కృప మనకు అవసరము అంటే, దేవుడు తన కృపను ఎందుకు ఇస్తున్నాడు అంటే, దేవుని ఆత్మ కలిగిన వారుగా, ఆత్మానుసారులుగా, సంపూర్ణ సిద్ధి కలిగిన వారుగా, దేవుని సేవించేటువంటి ఒక కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన ప్రతినిధులుగా ఈ లోకంలో మనం మార్చబడాలనే ఉద్దేశంతోనే అనుగ్రహించబడుతుంది. వచ్చిన ప్రార్థన మనం చేద్దాము. ప్రభుని అడుగుదాం, ప్రభువా, ధర్మశాస్త్రం మా జీవితంలో రక్షణ తీసుకురాలేకపోయింది, సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయింది. కానీ ఈరోజు మీ కృప ద్వారా మాకు రక్షణను ఇచ్చారు, మీ ఆత్మని ఇచ్చారు, మమ్మల్ని నిలబెడుతున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, సంపూర్ణ సిద్ధి వైపులకు మమ్మల్ని నడిపిస్తున్నారు. మాకు సహాయం చేయండి. ఆత్మకు లోబడడానికి, మీ ప్రభుత్వానికి లోబడి మీ ఆత్మానుసారులుగా మార్చబడడానికి సహాయం చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధర్మశాస్త్రం మా జీవితంలో చేయలేని మరొక పనిని మీరు మాకు తెలియజేశారు. సంపూర్ణ సిద్ధిని కలుగు చేయలేకపోయింది, దేన్ని పర్ఫెక్ట్ చేయలేకపోయింది ధర్మశాస్త్రం. మా రక్షణ కొరకు కృపను ఓపెన్ చేశారు. ధర్మశాస్త్రం పాటించలేక విఫలమవుతూ ఉండగా మా జీవితంలో మరి మీ కృప ద్వారా మనం రక్షించుకొని మరి మీ స్థాయికి మనం తీసుకుని వచ్చారు. కానీ ప్రారంభించడానికి ఒక స్థాయిని మాకు ఇచ్చారు. అయితే ఇక్కడి నుంచి మీ కుమారులుగా
మీ కుమార్తెలుగా మార్చబడడానికి మీ ఆత్మను కూడా మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మను కలిగిన వారంగా ముందుకు వెళ్ళటానికి ధర్మశాస్త్రం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అటువంటి ప్రావిజనే మా కొరకు చేయబడలేదు. కానీ ధర్మశాస్త్రం ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మేము, నీతిమంతులుగా తీర్చబడలేకపోయిన మేము దేవుని ఉచితమైన కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడడం మాత్రమే కాకుండా ఆయన ఆత్మ ద్వారా సంపూర్ణమైన సిద్ధిలోనికి వెళ్ళటానికి, క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతలోనికి మేము పాలుభాగస్తులు అవటానికి మరొక ఆత్మను మాకు అనుగ్రహించారు. ఆ ఆత్మ యొక్క నడిపింపులో ఆత్మకు మేము సబ్మిట్ చేసుకొని సరెండర్ అయిపోయి ముందు కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. మా ఆత్మలో ప్రారంభించి ఆత్మలో కొనసాగుతూ ఆత్మలో వర్ధిల్లే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించుకుని మా యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మరి ఎందుకు కృప అవసరము అంటే రక్షించబడడానికి కృప అవసరము, రక్షణలో కొనసాగడానికి దేవుని కృప అవసరము, తర్వాత ఆత్మను పొందడానికి దేవుని కృప అవసరం, పరిపక్వతలో చెందడానికి, విశ్వాసంలో బలపరచబడడానికి, ఆత్మీయతలో వర్ధిల్లటానికి కూడా దేవుని కృప ఎంతగానో అవసరం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ఎరిగి ఉన్న మీరు ధర్మశాస్త్రం అంటే శారీరకంగా మీరు దేవుని గణపరచడం కాదు, కానీ ఆత్మను కలిగిన వారుగా ఆత్మలో ఎదుగుతూ దేవుని గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.